నెల్లూరులో ఈ మధ్య మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ శ్రీ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే నెల్లూరు నగరంలో ఉండే జామియా మస్జిద్ స్థలం 13 ఎకరాల 33 సెంట్లు ఉంటే దాన్ని ఇంతకుముందు చాలా మంది దానికి కబ్జా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దాంట్లో మన సామాజిక వర్గానికి చెందిన పలువురు దాంట్లో అడ్డుకోవడం జరిగింది. నేడు ఆ స్థలం ఏదైతే 13 ఎకరాల 33 సెంట్లు ఉందో ఆ స్థలాన్ని అక్కడ పెద్ద పెద్ద చెట్లు, జంగల్, చాలా అడవిలా తయారై ఉంటుంది. అది కాకుండా ఏదైతే మన సౌత్ సైడ్ నుంచి ఈ స్థలాల అవతల ఉండే ఇరిగేషన్ కెనాల్ ఉంటే ఆ కెనాల్ని ఈ 13 ఎకరాల 33 సెంట్లలో ఇటు జరిపి అక్కడ లేఅవుట్లు, ఒక బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ స్థలం వెనకాల ఏదైతే సాయినగర్ ఉందో, అంటే వెస్ట్ సైడ్, టువర్డ్స్ వెస్ట్ సైడ్ ఈ స్థలం ఉందో, ఆ సాయినగర్ సైడ్ నుంచి 2 ప్లాట్లు, పెద్ద ప్లాట్ల వాళ్ళు లేఅవుట్ వేసిన వాళ్ళలో ఈ స్థలంలో ఆక్రమించుకోవడం జరిగింది. ఇది మా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన తహసీల్ గారితో, డిఆర్ఓ గారితో మాట్లాడడం, అక్కడ మనం ఒక సర్వే ఏర్పాటు చేయాలి, మన సర్వే టీంని పంపిమని కోరడము, ఆ సర్వే టీంని చెప్పిన తర్వాత ఒక వారం తర్వాత వాళ్ళు మా సర్వే టీంని పంపిస్తున్నాము, వారు రెడీ అని చెప్పడం జరిగింది. దాని అనుగుణంగా అక్కడ ఒక అంటే మన అఫీషియలీ గవర్నమెంట్ స్థలం, అది అఫీషియలీ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వేయర్స్ అక్కడికి వచ్చి మార్కింగ్ చేయడం, వాళ్ళతో పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ నుంచి 4 ఆఫీసర్సు, వక్ఫ్ బోర్డ్ సర్వేర్ కూడా అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. దీన్ని మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన తర్వాత జంగల్ క్లియరెన్స్, ఏదైతే 13 ఎకరాల 33 సెంట్లు ఉందో జంగల్ క్లియరెన్స్, అది కూడా పనులు చేపట్టారు. అది ఒక సైడ్ గుంట ఉంటే ఇప్పుడు ఆ గుంటది పూడ్చడానికి రబ్బిష్ని కూడా తోలడం జరుగుతుంది. అది అయిన తర్వాత ఓన్లీ 1 కాన్సెప్ట్, ఆయన చెప్పింది కూడా అదే, జరగబోయేది కూడా అదే. ఆయన అయిన తర్వాత అక్కడ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. సరే, ఇది ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత మనం మన సామాజిక వర్గం నేతల్ని, అంటే ఎవరైతే మత పెద్దలు ఉన్నారో ముస్లిం సమాజం వాళ్ళందరినీ పిలిచి, అలాగే ఏదైతే మన ఎమ్మెల్యే గారు ఉన్నారో, రూరల్ ఎమ్మెల్యే గారు, అలాగే మన మినిస్టర్ నారాయణ గారు, అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మన సామాజిక వర్గానికి లాభపడే విధంగా అందరికీ ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇవ్వాలనేది ఒక కోరిక, అంటే ఒక ఆశయం. ఇది నాట్ ఓన్లీ నెల్లూరు అండి, నెల్లూరులో ఒక పైలట్గా స్టార్ట్ చేశారు. ప్రతి చోట ఈరోజు కర్నూలులో జరుగుతుంది, వైజాగ్లో జరుగుతుంది, నంద్యాలలో జరుగుతుంది. అజీజ్ గారు వచ్చిన తర్వాత యాజ్ ఏ వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అహర్నిశలు దీన్ని ఒక రైట్ ట్రాక్లో తీసుకెళ్ళి ఈ సామాజిక వర్గానికి అందించాలి దీన్ని ఫలాలనే ఉద్దేశంతో ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా దగ్గర 1125 ఎకరాల అన్యాక్రాంతమైన వేరే వాళ్ళ చేతిలో కబ్జాలో గురైన స్థలాన్ని కాపాడుకోవడం జరిగింది. వైజాగ్లో 319 ఎకరాలు ఎన్టీపీసీ వాళ్ళకి ఇచ్చుంటే ఇంకో 319 ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉండేవి, కర్నూలులో ఉండేవి, గుంటూరులో ఉండేవి, అలాగే మన నంద్యాలలో ఉండింది, అలాగే మన నెల్లూరులో. దీని అంతా ఒక ప్రణాళికబద్ధంగా లీగల్ టీం అందరినీ కూర్చోబెట్టి ఆ వర్క్ ఇంకా నడుస్తుంది. సో ఈ కోవాలో మన జామియా మస్జిద్ జరుగుతుంటే అక్కడికి కొంతమంది, అంటే దీన్ని సామాజిక వర్గం మంచి జరుగుతుంది ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ హయాంలో అనుకొని దీన్ని ఓర్చుకోలేని మన వైఎస్ఆర్సిపి కొందరు దాంట్లో వాళ్ళకు అసలు అవగాహన ఉందో లేదో, అసలు ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు, మన సామాజిక వర్గం దీనివల్ల మేలు ఉందా, లాభం ఉందా లేదా అనేది అది మాట్లాడాలి. కానీ
వేరేది తీసుకొచ్చి లీజ్కి ఇచ్చేసారు, బడా నేతలు చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కన్ను పడింది. మా కన్నులు అల్లా దయతో అల్లా ప్రాపర్టీని అక్కడ రక్షించడానికి మనం ఒక్క సెంట్ కానీ ఒక్క అంకణం కానీ ఎవ్వరికి దాంట్లో ప్రమేయం ఉండదు. వాళ్ళు ఎవ్వరు ఆశించరు. అలాగే వేరే కంపెనీలతో బడా నేతలతో టైఅప్ లేదు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు గుండె మీద చేస్తూ చెప్పమనండి. వాళ్ళు ప్రయత్నించిన అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నించారు చాలాసార్లు. మేము దాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. అది వాళ్ళు ఓర్చుకోలేక అది చేజారిపోతుందనేది దాన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకొచ్చి ఏదో లీజ్కి ఇచ్చేస్తున్నట్టు లేదా బడాబాబులకి ఇస్తున్నట్టు అని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని ఒక ఇది వేసి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలకు ఏం జరుగుతుందో తెలుసు. మీరు రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి అదే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజంగా అనుకుంటారనేసి మన క్రికెట్లో హెడ్జింగ్ అంటారు. అంటే క్రికెట్ ప్లేయర్స్ని వాళ్ళు టెంప్ట్ చేయడానికి, వాళ్ళ మాట్లాడడానికి, డైవర్ట్ చేయడానికి ఆ రకంగా అనుకుంటున్నారు. ఆ రోజులు పోయాయినానా? ఆ రోజులు లేవు. ఈ రోజులు ప్రతి ఒక్కరూ దూరదృష్టితో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మా సామాజిక వర్గానికి కావాల్సిన అవసరాలని తప్పకుండా ఆ ఫలాలు అందబోతున్నాయి. దీన్ని ఎవరు ప్రభుత్వ భూమి, అది ఎవ్వరికి అధికారం లేదు. ఏమైనా ఎక్కడైనా జరిగినా దాంట్లో ఓపెన్ గా ఉంటుంది, ఓపెన్ బిడ్డింగ్ ఉంటుంది, ఓపెన్ ఆప్షన్ ఉంటుంది. కానీ అజీజ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారిని మన ఎవరికైనా ప్రభుత్వంలో ఉండేది మాకు కానీ ఆ అధికారం లేదు. మాకు కానీ తీసుకునే అధికారం, వాళ్ళకి ఇచ్చే అధికారం కూడా లేదు. ఇది ప్రజల సమక్షంలో జరిగేదే. ప్రజలందరూ మన పెద్దవాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. అది జరుగుతుంది. ఇంకోటి, అది చాలా చాలా బ్రహ్మాండంగా వర్క్ జరుగుతుంది. ఇన్షాల్లా త్వరలోనే దాని కాంపౌండ్ కూడా జరుగుతుంది. దాని తర్వాత మన మత పెద్దలతో కూర్చొని డిపార్ట్మెంట్ వాళ్ళతో ప్రజాప్రతినిధులు కలిసి దానికి ఏం చేయాలనేది దిశానిర్దేశం చేస్తారు. అది ఎక్సలెంట్ వర్క్ జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు అజీజ్ గారు. ఇంకో 2 సబ్జెక్ట్స్ ఏదైతే మనం చేస్తున్నామో మా పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అజీజ్ గారు అక్కడితో ఏమీ ఆగకుండా ప్రతిదీ ఇప్పుడు ఏదైతే మన అత్తరా మజీద్ అని ఉంది చిన్న బజార్లో, అత్తరా మజీద్ అనేది దాంట్లో మనకు 5 ఎకరాల 61 సెంట్లు పొట్టేపాలెంలో ఉంది. 5 ఎకరాల 61 సెంట్లు. దాన్ని కూడా నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో, వాళ్ళ వర్క్ బోర్డ్ ఆఫీసర్స్తో మేము కూడా వెళ్ళడం జరిగింది. సచివాలయం అక్కడ పొట్టేపాలెం సచివాలయంతో సర్వే చేయడం జరిగింది. సర్వే నెంబర్ 310/A, సర్వే నెంబర్ 387/1, సర్వే నెంబర్ 230/A. ఇవన్నీ మన ఆస్తులు. మనదంటే అందరి సమాజంలో ఉండే ముస్లిం సామాజిక వర్గానికి వక్కు చెందిన స్థలాలు, అల్లా ప్రాపర్టీ. ఆ అల్లా ప్రాపర్టీని కాపాడాలనే తపనతో అందరం ఒక మూవ్మెంట్ చేస్తున్నాం. అందరూ చేయి కలిపితే ఇంకా ముందుకెళ్ళేసి ఇంకా చాలా ఉన్నాయి ఆక్రమించుకున్నది. దాన్ని కూడా మనం వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇంకోటి, ఏదైతే మనకు ఇప్పుడు బారాషాహి దర్గాలో ఈద్గా ఉందో ఆ ఈద్గాకు ముందు సంతపేటలో బీడీ కాలేజ్ ఉంది. బీడీ కాలేజ్ వెనకాల ఒక పాత ఈద్గా ఉంది, సున్నీ ఈద్గా అంటారు. ఆ ఈద్గాకు సంబంధించిన 5 ఎకరాల 94 సెంట్ల స్థలము ఏదైతే ఉందో అది ఎక్కడుందంటే మన ఇరికాళమ్మ పరమేశ్వరి దేవస్థానం కొద్దిగా ముందు వెళ్తే కాపు భవన్ అని ఉంది. ఆ కాపు భవన్ బ్యాక్ సైడ్ సర్వే నంబర్ 157, సర్వే నంబర్ 145, సర్వే నంబర్ 164. మీరు ఇదంతా ఈరోజు మేము ఉంటాం రేపు ఉంటాం తెలియదు. ప్రతి ఒక్కరికి తెలియాలనే ఆసక్తితో ఇంకా చాలా బయటకు వస్తాయి. ఎవరెవరు ఆధీనంలో ఉన్నావు ఇవన్నీ క్లియర్గా లేవు. వేరే వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. డిఆర్ఓతో మాట్లాడుతున్నారు, జేసీతో మాట్లాడుతున్నారు, కలెక్టర్తో మాట్లాడుతున్నారు. దాన్ని ఏ రకంగా మనం మళ్ళీ అగైన్ ఆ ఇన్స్టిట్యూషన్కు తీసుకురావాలనే తపనతో, ఈ ప్రాపర్టీని రక్షించాలనే తపనతో చేస్తున్న ఈ ప్రయత్నమే ఈరోజు వీళ్ళకు వైసీపీ బ్యాచ్కు అర్థం కావట్లే. ఇది చేస్తే ఇంకా మైలేజ్ పార్టీకు పెరుగుద్ది అనే ఉద్దేశంతో ఉన్నారు. నేను చెప్తున్న వాళ్లకు ఇది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన స్థలం. అందరూ కలిసికట్టుగా చేస్తే మీకు కూడా మంచి ఇంతకుముందు చేసిన మీరు ఆ విధవ చేష్టాలన్నీ మసకబారి మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంది. అంతేగాని మంచి చేసేటప్పుడు వేలు పెట్టి దాన్ని డైవర్ట్ చేసి ప్రజల్ని పక్కదో పట్టించాలంటే అది కుదిరే పని కాదు. అందువల్ల మరొక్కసారి ఏదైతే ఈ ప్రాపర్టీస్ ఉన్నాయో ఇంకోటి దాంట్లో సర్వే నంబరు మన సరస్వతి నగర్లో 532/3
ఏదైతే అబ్బాస్ అలీ ఖాన్ మస్జిద్ ఉందో దాన్ని కూడా మండే నుంచి చేపట్టబోతున్నారు. ఇదంతా ఎవరైనా రావచ్చు, అందరూ వచ్చి దాన్ని ఆ సైట్లో ఉండేసి వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉంటే ఇంకా స్పీడప్గా ఉంటుంది, బాగా జరగద్దని తెలుపుకుంటూ నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నాను మన సామాజిక వర్గానికి, ముస్లిం ప్రజల సమాజానికి. అక్కడ ఇన్షా అల్లా ఒక బ్రహ్మాండమైన మన కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది, కానీ అక్కడ ఏ రకంగా అయినా అన్యాక్రాంతం కానీ వేరే బడాబాబులు కానీ లీజ్కు కానీ ఇలాంటి ఏం జరగదు. వాళ్ళు ఎన్ని కుతంత్రాలు మా చేతి నుంచి జారిపోతుందనే ఉద్దేశంతో చేస్తున్నారే కానీ ఇది ముస్లిమ్స్ ప్రాపర్టీ, అల్లా ప్రాపర్టీ సురక్షితంగా ఉంటుంది. దాని ఫలాలు ముస్లిం సామాజిక వర్గానికి వాళ్ళ పిల్లలకు వచ్చే దాని గురించి దాని రిజల్ట్స్ కూడా తొందరలో తెలుస్తుంది. ఇదంతా చేస్తున్న మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఏదైతే పొంగూరు నారాయణ గారు కూడా చెప్పిన్నారు, దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, మనం ఏం డెవలప్మెంట్ చేయాలి ఆ యాక్టివిటీ అని చర్చించుకున్న తర్వాత ఈ స్టెప్స్ తీసుకుంటున్న శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి మా ముస్లిం సామాజిక వర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.